పర్ఫెక్ట్ గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ప్రమాణ సస్యం ఏ సమస్య లేదు. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ, మోహన్ రెడ్డి గారు ముగ్గురు మాట్లాడుతుంటే అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మళ్ళీ ఇస్తాను. మాట్లాడారు సార్, మీకు సమయం ఇచ్చాను నేను. కృష్ణవేణి గారు మీరు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదని 11 నుంచి పంపించారండి. రోజు రోజుకి కూడా జరుగుతున్నటువంటి దారుణాలు వెనక కూడా మాకున్నటువంటి డౌట్ ఏంటంటే తెలుస్తుంది అవసరం ఉందో లేదో. ముగ్గురు కలిసి సింగిల్ పోటీ చేయండి. స్థానిక ఎన్నికల్లో ఒక కౌన్సిలర్ గెలుచుకోండి చాలు. మీరు మీ నాయకుడు సెపరేట్ పోటీ చేయమను, మీ నాయకుడు సెపరేట్ చేయమను, మీ నాయకుడు పై నాయకుడు దయచేసి ఆవిడ మాట్లాడింది నచ్చుతుంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీరే కంక్లూడ్ చేద్దరు కానీ క్లైమాక్స్ లో మీకే ఇస్తా. రైట్, కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు, ఇవాళ షర్మిల గారిని ఎందుకు పరామర్శించలేదు అన్న దాని గురించి కూడా మోహన్ రెడ్డి గారి దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఏదైతే తెచ్చుకున్నారు, తల్లి ద్వారా తెచ్చుకున్నారు, ఆ సమాచారం మీకు అవసరం చెప్పాల్సిన అవసరం లేదు, టీవీలలో పేపర్లో చూపించాల్సిన అవసరం లేదు. మోహన్ రెడ్డి గారు కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఇంకా వైసీపీ కావాలనేది పూర్తిగా పడేసింది కాబట్టి వైసీపీ వ్యాఖ్యలను మాట్లాడుతున్నారు తప్ప ఎథిక్స్ వాల్యూస్ అనేది మోహన్ రెడ్డి గారిలో కనిపించేవి. కానీ అవి లేవు, ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే షర్మిల గారు కాకపోతే వేరొకరు చేసేవాళ్ళట పాదయాత్ర. అంటే భారతీ రెడ్డి గారు ఎందుకు చేయలేదండి ఆ రోజు, షర్మిల గారు ఎందుకు చేశారు. కానీ చిరంజీవి గారికి అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారికి ఇలాగ చెమట పడితే ఆయన కచ్చితో అద్ది తుడుస్తారు చిరంజీవి గారు. అదే షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట పెట్టకపోతే గొడ్లు నూరుతారు. రెండింటికి అంత వ్యత్యాసం, అంత తేడా ఉంది. ఆయనకి సర్జరీ జరుగుతూ ఉంటే సురేఖమ్మ, చిరంజీవి గారు ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు. కానీ షర్మిలారెడ్డి గారిని ఫోన్ లో కూడా పలకరించలేనటువంటి అన్న, ఘనమైనటువంటి అన్న మన అన్న జగన్ అన్న. దీనికి వీళ్ళకి రక్త సంబంధం గురించి ఏమీ చెప్పక్కర్లేదు సార్. ఆమె ఎంత నరకయాతన అనుభవించి ఎంత మానసికంగా షర్మిల గారిని అటాక్ చేశారో వైసీపీ వాళ్ళు, రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. పార్టీలు వేరు కావచ్చు కానీ ఒక మహిళగా ఆమె ఎదుర్కొని నిలబడినటువంటి పరిస్థితి. ఇవాళ చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా బయటంతా శివరాజకీయాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి. చెల్లి దగ్గర కూడా వచ్చేటప్పుడు చెల్లి సావును కూడా కోరుకున్నటువంటి ఒక క్యాడర్ ఉన్నటువంటి దరిద్రమైనటువంటి క్యాడర్, కొంతమంది అందరినీ క్యాడర్ నన్ను, కొంతమంది దరిద్రమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీలో ఉన్నారు సార్. ఆమె సాగు బతుకుల మధ్య ఐసీయూలో ఉంటే కనుక కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే నిజంగా ఇంకొక మనిషి అయితే కోరుకొని పైకి లేచేటువంటి పరిస్థితి ఉండదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆమె చాలా స్ట్రాంగ్ అయినటువంటి ఉమెన్ షర్మిల గారు అయితే. అంతే కాబట్టి వీళ్ళందరినీ ఎదుర్కొని వీళ్ళకి చుక్కలు చూపించి నడి సముద్రంలో వీళ్ళు ఏ రకంగా మునిగిపోతారో ఆ విధంగా ఆమె వీళ్ళ పతనాన్ని కోరుకుంది. నిజంగా చెప్పాలంటే వైసీపీ అనేది మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కల. మీరు ఏ పార్టీ సొంత చెల్లితోనే పొత్తు కుదరలేదు జగన్మోహన్ రెడ్డికి, ఇంకా మిగతా పార్టీలతో మీకు పొత్తు ఎక్కడ కుదురుతుంది? పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు వచ్చారు, 30 మంది వచ్చారు అని చెప్తే 30 మంది కాదు 300 మందితో పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి కూటమి మీదకి. దమ్ముంటే ప్రతిసారి మేము పొత్తు పెట్టుకున్నాము, మేము పొత్తులో వెళ్తున్నాము అని మాట్లాడటం కాదు. మీరు 30 పార్టీలతో పెట్టుకుంటండి, 300 పార్టీలతో పెట్టుకుంటే పరిస్థితి ఉండదు ఇక్కడ. మీ అల్లాటప్ప మాటలకి, మీరు చేసేటువంటి ఆరోపణలకి భయపడేది జనసేన కాదు. జనసేన ఎక్కడ భయపడదు. ఇవాళ కూటమిలో ఉన్నాం కాబట్టి. కృష్ణవేణి గారు, జగన్ గారి పరామర్శ చెప్పండి, చివరిగా ఏమంటారు చెప్పండి, చివరిగా చెప్పండి. 30 seconds, మిగతా వాళ్ళు కూడా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శ చేయాలంటే అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బాధితుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తారు సార్. లేకపోతే క్రిమినల్ కు అండగా నిలబడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శ, క్రిమినల్స్ పరామర్శనం చాలా బాధగా ఉంది. నిజంగా బాధ కలిగిన వాళ్ళు ఆ బాధితులు పరామర్శిస్తే బాగుంటుంది, కానీ క్రిమినల్స్ ని జైలుకి వెళ్ళి పరామర్శిస్తే సింగరప్పరావు చివరికి టయానికి పోకుండా జైలుకి పరామర్శ పోకుండా వచ్చేసి అంటే
ఈరోజు బలపరిశీలన కోసం శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున ప్రశ్న చేశాడు. దీన్ని నిజంగానే ప్రజలు భర్షించరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ నాయకులు కానీ సేవ చేస్తే దృక్పథం పోవాలి. కానీ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ అసలు అవమానపరచడం, ట్రాఫిక్ ఇబ్బంది కలగడం చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీకాకుళంలో మొత్తం కూడా ఈయన బలపరిశీలన చేసే తప్ప కార్యక్రమం ఈ వైసీపీ కార్యక్రమం కాదు. పెద్ద ఎత్తున బలపరిస్థితికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నష్టం చేశారని, ఇటువంటి కార్యక్రమం చేయకూడదని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ముందు కూడా ప్రజలకు సేవ చేసి అసెంబ్లీకి పోయి కార్యక్రమాలు నడపాలని కోరుకుంటున్నాను సార్. రైట్, మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్. చివరి పదే చెప్తున్నావు, నాకు అర్థం కావడం. లక్ష్మణ గారు ఏం వ్యాధి ఉంది అమ్మకు నాకు ఇంతవరకు తెలియదు. సావు బతుకులు అనేది మీరు చూసి వచ్చినారా లేక మీకు ఏమైనా డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినారా? నాకు తెలియదే. సావు బతుకుల్లో ఉంది అమ్మా. ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఎట్లా హాస్పిటల్ ఉన్నారో ఆయన హాస్పిటల్ ఉంటుంది. ఆమెకి ఏదో చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ లో ఒకవేళ ఐసీయూలో పెట్టచ్చు. లేక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. దానికి ఎందుకు మీరు ఏందో చనిపోతుంది మీరు పోలేదు? ఏంది ఇదంతా ఇంత దిగజార్చి మాట్లాడుతున్నారు? పద్ధతి కాదు, మాట్లాడద్దు ఇప్పటికెట్లా. అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లితో రిపోర్ట్ తెప్పించుకుంటాడు. ఎందుకంటే సాయంత్రానికి వచ్చి ఉంటుంది. ఆయనకి ఈ రోజు కాదు. ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య వాళ్ళందరూ దగ్గర ఉండరా? ఏంటి మాట్లాడుతున్నారు? ఎట్లా కావాలంటే ఎట్లా మాట్లాడుకుంటా పోతే ఎట్లా? మీరు మాట్లాడలేదు, ఓదార్చలేదు. దీంట్లో అవసరమైన లేని సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. రెండోది మా కృష్ణవేణి గారు చెప్తున్నారు ఏమని, మీరు 11 సీట్లు కూర్చోబెట్టారు, మిమ్మల్ని కింద పడబెట్టారు, లేపినారని. సరే, మీరు చెప్పినట్టే ప్రజల్లో మాకు విశ్వాసం లేకపోతే, ప్రజలు మమ్మల్ని నమ్మకపోతే, ప్రజలు మమ్మల్ని దూరం పెట్టింటే ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో అంత పెట్టమని చెప్పలే. అన్ని నియోజకవర్గాలు కాదు, ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పార్టీ ఒక నియోజకవర్గం, టీడీపీ ఒక నియోజకవర్గం, బీజేపీ ఒక నియోజకవర్గం సింగల్ గా పోటీ చేయండి. మా మీద గెలిచినారంటే శబాస్ అని మీకు ఇట్లా కాళ్ళకు నమస్కారం పెట్టి మేము నేను తిప్పుతా. లేదా ఓడిపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి శబాస్ అని ఒప్పుకుంటారని చెప్పండి. మేము చేతగాని వల్ల మాతో కాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని సవరణ చేపించండి. బాబు లక్ష్మణ్ గారు రాజ్యాంగాలు చట్టాలు కాదు మనం గెలిపించాలి కానీ మనం చేతగాని వాళ్ళమై దేశం కాదు. రాజశేఖర రెడ్డి గారు 2009లో పోటీ తర్వాత తక్కువ మెజార్టీతో గెలిస్తే నేను ఆడుతున్నాను ఇంకా బాగా పనిచేయాలని చెప్పి నెక్స్ట్ మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 2009 అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సమానంగా చూస్తారంటారా ప్రజలు? రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఇమేజ్ ఉందా? ఇమేజ్ ఉందంటారా? రాజశేఖర రెడ్డి గారికి ఇమేజ్ ఎక్కువ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత 4 ఇంతల పవర్ఫుల్ మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 151 సీట్లు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికీ సింగిల్ గానే పోటీ చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాంటి చిరంజీవి గారు లాంటి వేవ్లో కూడా గెలిచి నిలబడి రెండోసారి కూడా తొడగొట్టి నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 11కు పడిపోయారు.